అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగాల కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే చెప్పుండ్రి ఖాళీ కుండ లెక్కనే లేకుండే ఇప్పుడు గెలిచిందో లేదో అధికారంలోకి వచ్చిందో లేదో నిండు కుండ లెక్కనే మారిందో మరి లీడర్లు అంతగానం జైన్ అవుతా ఉన్నారు. ఇలా బీజేపీ లీడర్ ఒక ఆయన జైన్ అయ్యిండు మళ్ళా. కాంగ్రెస్ పార్టీ జోషే అలాగున్నదులో ఎలక్షన్ల ముందు దాకా ఖాళీ కుండ లెక్కున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిండు కుండ లెక్కనే అవుతున్నది మళ్ళా. బీఆర్ఎస్ లీడర్లు అయితే వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెడుతున్నారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలో కాలు పెడుతుంటే నిన్న మైనంపల్లి హనుమంతరావు సారు, పట్నం మహేందర్ రెడ్డి సారు, బీజేపీ సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సార్ ఇంటికి పోయిర్రు. చూసిరు కదా, అట్లా కూర్చొని షాయ తాగిర్రో లేదో ఇట్లా పట్టుకొచ్చి ఎలా కాంగ్రెస్ పార్టీలో కలిపిర్రు. సారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టినందుకు జర బీజేపీ పార్టీకి నష్టమేనోళ్ళు. ఎందుకంటారా, ఈటెల రాజేందర్ సారు పోటీ చేస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ముఖ్యమైన నేతమాల. ఇట్లా ఈసారి ఒకటే కాదుల్లో కాంగ్రెస్ పార్టీ పెడుతున్న తుక్కుగూడ సభలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నది మళ్ళా. ఇట్లా పార్టీలో వరుస పెట్టి లీడర్లు అందరూ జాయిన్ అవుతుంటే కార్యకర్తలేదు ఒకటే ముచ్చట నువ్వు. సీఎం సార్ ఒక్క గేటు తెరుస్తాడు అనుకుంటే అన్ని గేట్లు తెరిచినట్టున్నాడని. కాంగ్రెస్ పార్టీ పెడుతున్న తుక్కుగూడల సభలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, బీజేపీ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కాలు పెడతారో చూడాలి మళ్ళా. తుక్కుగూడ సభతోని ఏ పార్టీ తుక్కు అవుతుందో ఏమో.